తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో నాయన రాత్రికాల సమయం అంతా కూడా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో స్తుతించుటకు తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థించుటకు తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశం కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. మాకు ఆశ్చర్యముగా ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభ మీకే ఘనత. పూజ్యనీయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతం గల మా ప్రభ మీకే స్తోత్రం. మితిలేని కనికరము గలవాడ నీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభ మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తుతి. మమ్మల్ని కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. గొప్ప కార్యములు చేయవాడా మీకే మహిమ. ఉపకార్యమైనటువంటి మా దేవ మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి మీకే స్తుతి. జ్ఞానం ఇచ్చువాడా మీకే మహిమ. అద్వితీయుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. మహాకాశంలో సూచించినటువంటి మా ప్రభ మీకే ఘనత. విమోచకుడా మీకే స్తోత్రం. సర్వజీవుడు అయినటువంటి సజీవుడు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవ మీకే ఘనత. నీతికి ఆధారముగా మా ప్రభ మీకే మహిమ. దుర్గమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. జీవ మార్గమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి నా దేవ మీకే ఘనత. స్తోత్రారుడు అయినటువంటి మా ప్రభ మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ నీకే స్తోత్రము. స్వస్థపరచువాడు అయినటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమునంతను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నామని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపాలన్నీ మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మాలో వేషధారణ తీసివేయండి నాయన. మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, నిజమైన ద్రాక్షావల్లి మీరే తండ్రి, మీతో పాటు అంటకట్టుబడుటకు సహాయం చేయండి నాయన. ఇక నేను మొబైల్లో ఎక్కువగా చూడటానికి నాయన చూసి నాయన సాతాను నా తంత్రాలైనటువంటి నేత్రాస జీవపడంబంలో మేము పడిపోకుండా నాయన ఇంకోనైనా సహాయం చేయండి నాయన. ఇప్పటికే నేత్రాసలో జీవపడంబంలో పడిపోయినటువంటి బిడ్డలను తండ్రి నాయన వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి క్షేమకరమైన స్థితిని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడుచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప దోషములు మీరు మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. వేటగాని విరులో నుండి నీవు నన్ను రక్షించి ఉన్నావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నాశకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరిచా తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన మీ రెక్కల చాటు మమ్మల్ని కప్పి ఉన్నావు నాయన. మాకు ఆశ్చర్యముగా ఉన్నావు తండ్రి. అందుబట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నీవు దయాళుడివే, మేలు చేయుచున్నావు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో నాయన సర్వజీవులు నాయన నీవైపే, మీ కన్నులు మీవైపే చూచుచున్నావు నాయన. ఇక నేను తగిన కాలమందు నీకు వారికి ఆహారం ఇచ్చేదు తండ్రి. నాయన నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్న దేవుడవు నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నైనా ప్రతి కుటుంబాలలో తండ్రి ఇక నేను ఐక్యత దయచండి ఆయన. ఇక నేను భార్య భర్త పిల్లల పైన తండ్రి సమాధానం కలిగి ఉండినట్లు సహాయం చేయండి ఆయన. సంఘాల మధ్య సమాధానం కలిగి చేయండి తండ్రి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానార్థమైనటువంటి సువార్త నాయన వారికి అందజేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో నాయన వెతబడ్డానికి కావలసినటువంటి సిద్ధపడ్డ మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను
సార్వత్రిక సంఘంలో నాయన ఏ బిడ్డ ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నదో నాయన, ఏ అప్పుల బాధలతో బాధపడుతున్నదో, ఏ సమస్యలతో బాధపడుతున్నదో తండ్రి మేము ఎరగం కానీ తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడవు నాయన, మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి ప్రార్థనను ఆలకించి తండ్రి నాయన ప్రార్థనకు నాయన వారి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని తండ్రి, మీ దయ రెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. వారి ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాం అయ్యా తండ్రిగా నేను మీ సంఘ పరిచర్య చేస్తున్నటువంటి నాయన తండ్రి సంఘ పరిచర్యలు విస్తరణ కొరకు తండ్రి నేను సహాయం అడుగుచున్నామయ్యా. తండ్రి మీ సంఘ పరిచర్యలో ఉన్నటువంటి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన తండ్రిగా నేను కోత విస్తారముగా ఉందయ్యా, మీ పనివారు కొద్దిమంది ఉన్నారు తండ్రి, ఇగో మీ పనివారిని పంపమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఆత్మీయంగా మీ ఎదగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, వాక్య జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. తండ్రి ఆరోగ్యం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆరోగ్యం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. చక్కని ఆరోగ్యం దయచండి ఆయన. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని స్వస్థపరచండి నాయన. ఇంకోనైనా సంఘంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి వారికి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక మా ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుతున్నాం ఆయన. ఇక మీ కృపా కాపుదలు అడుగించండి ఆయన. సోదరులో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. సోదరును తప్పించుకోవడానికి కావలసిన సహాయం అనుగ్రహించండి ఆయన. బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారి ప్రార్థన ఆలకించి ఆయన. ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి ఇకనైనా సాతాను బంధకాల నుంచి విడిపించండి ఆయన. ఇక త్రాగుడు వ్యసనాలకు లోనెట్టిపోయినటువంటి బిడ్డలను విడిపించండి అయ్యా తండ్రి. మరి ఏ బంధకాలను ఉన్నా వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని విడిపించండి అయ్యా. వారికి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా వారు తోడుకొని రమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, నాయన కూలి పనులకి వెళుతున్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో మీ దేరక్కల చట్టం భద్రపరచండి. వారి పని పట్టులో మీరు తోడై ఉండండి. వారి చేతి పనులను దీవించండి నాయన. ఇక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. అలాగే నాయన గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి బిడ్డ తల్లి క్షేమకరంగా ఉన్నట్లయినా సుఖప్రసవం వారికి దయచేయమని గర్భిణీ స్త్రీల విషయమే మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మరి పిల్లలు లేని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇగోనైనా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న పిల్లల వారికి బహుమానంగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇగోనైనా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో సామాన్య ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. ఇక శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయినా. దేశంలోని ప్రజలందరి కొరకు క్షేమం కొరకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక నేను యూట్యూబ్లోనే కానీ సోషల్ మీడియాలోనే అనేక దోషులు మాట్లాడుతున్న బిడ్డలని అందరినీ మండించండి ఆయన. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయన. ఇదిగో తండ్రి బండలాంటి రాతోదాలు తీసివేసి మెత్తన అవసరాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలు తండ్రి చెడు తలంపుల నుండి తండ్రి మా హృదయంలో తండ్రి రానియకుండా, చెడు తలంపులు మా హృదయంలోనికి రానియకుండా తండ్రి వాక్యంతో మా హృదయాన్ని భద్రపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా కీడుకు ప్రతికీడు చేయకుండా తండ్రి మాకు బుద్ధిని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక మేమందరము కూడా తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలని తండ్రి మీ దయారకల చాటున భద్రపరచండి. ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు, వారి శాంతి కొరకు తండ్రి, ఐక్యత కొరకు, సంఘాల మధ్య ఐక్యత కొరకు, విశ్వాసాల మధ్య ఐక్యత కొరకు తండ్రి వాక్యము ధైర్యంగా బోధించడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధిపరచండి నాయన. ఇక నేను ఆవగించంత విశ్వాసం ఒక లేదయ్యా తండ్రి. మేము విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధిపరచమని, విశ్వాసమందు తండ్రి మేము స్థిరులై ఉండి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖలనే కానీ, బార్డర్ సెక్యూరిటీనే కానీ, ఉద్యోగస్తులనే కానీ తండ్రి, అధికారులనే కానీ, వ్యవసాయదారులనే కానీ, వ్యాపారస్తులనే కానీ తండ్రి, ఇగోనైనా సైనికులనే కానీ తండ్రి, ఇదిగో సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, కూలి పని చేసుకున్నటువంటి
వారిని కానీ, గృహాల్లో ఉంటున్నటువంటి స్త్రీలనే కానీ, ఇక నేను ఆఫీసులో పనిచేస్తున్న స్త్రీలనే కానీ, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరినీ మీ దయరెక్కల చాటున భద్రపరిచి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి, నీవే నిజమైన దేవుడు నాయన, సృష్టి దేవుడు కాదండి, సృష్టికర్త దేవుడని వారు గుర్తెరిగినట్లు తండ్రి అందరికీ మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా విదేశాల్లో పనిచేసుకుంటున్నటువంటి బిడ్డల్ని, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, విదేశాల్లో కుటుంబాలతో నివసిస్తున్నటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక్కడ నుండి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలు వాక్యం ఎరిగిన మగబిడ్డలను దాయిచ్చండి, మగబిడ్డలకి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలు దాయిచ్చండి ఆయన. ఇంకో తండ్రి నాయన పెళ్ళిళ్ళకు తండ్రి, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి, పెళ్ళిళ్ళకు ఉన్న పరమార్థం ఏంటి నాయన, అవి తెలుసుకునేటట్టు తండ్రి జ్ఞాన హృదయం తండ్రి యవన బిడ్డలకు అందరికీ దయచేయండి. మీ దయరెక్కల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలను అనుగ్రహించండి, శోధనలో పడిపోకుండా మీ సహాయం చేయండి, శోధన జయించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇవ్వండి, శోధన తప్పించుకోవడానికి తండ్రి మాకు తగిన మార్గాలు తెరమని అడుగుచున్నామయ్యా. అయ్యా బుద్ధిగల కన్యకల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి లేఖనంలోని దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకగొండి ప్రార్థన చేయనట్లు నేను సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక మీ ప్రియకుమారుడు రాకడా మేమందరం ఎత్తబడ్డానికి సిద్ధపడి ఉన్నట్లు ఆయన అందరికీ సిద్ధ మనసును దయచేయమని అడుగుతూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరకల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన ఆయన నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికారి గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్.